కోసం కాంట్రాక్టర్ ఉన్నాడా వేడి మీద లెక్క పెడతాం. ఈ రాష్ట్రం నుంచి ఎక్కడి నుంచో వచ్చిన గాడిదలు ఇక్కడ దోపిడీ జరుగుతుంటే ఆ నాయకుల్ని మనం భుజం మీద ఎత్తుకొని తిరిగితే వాళ్ళ కోసం మనం పోరాటం చేస్తామా ఆలోచించమని మిమ్మల్ని అడుగుతున్నాను. ఎంతకన్నా నేను మాట్లాడలేను. మీరు చాలా విద్యుత్తుగా ఉన్నటువంటి రాజకీయ నాయకులు. మీ వయసు చాలా పెద్దది, నా వయసు చాలా చిన్నది. నా బాధ ఒక్కటే, మా తాతగారు బీసెట్టప్పారావు గారు స్వతంత్ర సమరయోధులు. రొంగలోడిపాలెం, అల్లోడిపాలెం, ఆ దేవీపురం దగ్గర 2700 ఎకరాలు ఆ రోజుల్లో మా తాతగారు, వేసం సన్యాసినాయుడు, ఎస్ఆర్ఎస్ అప్పలాయుడు, గురుపడి బుచ్చప్పారావు, కోళ్ళప్పలాయుడు అందరూ కలిపి 2700 ఎకరాలను ఆ రోజు స్వామి వినోబా భావేతో కలిపి భూతాని అగ్నిబోర్డు భూములు ఇప్పించారు. వాస్తవం కాదా పరిశీలించారు. నేను ఆ కుటుంబం నుంచి వచ్చాను. ఆ రోజు మా తాత ఓ దొంగ లెక్కలు రాసి 100 ఎకరాలు పెట్టుంటే ఈ రోజు నేను 3 సార్లకి దాదాపుగా ముఖ్యమంత్రి క్యాండిడేట్ అయిపోయి ఉండేవాడిని వైజాగ్ జిల్లాలో. కానీ మనం ఆ కుటుంబాల్లో పుట్టలేదు. మన జాతి అంతా కూడా 100 రూపాయలు తప్పు చేయకుండా బతికాం. కమాన్ ఛాలెంజ్ చేస్తాను. ఈ విశాఖ జిల్లాలో 1952 నుంచి ఉత్తరాంధ్రలో మన పెద్దలు గెలిచిన వాడు ఎవడు తప్పు చేయకుండా నిజాయితీగా బతికారు. ఈ రోజు తప్పు చేయలేని రాజకీయ నాయకుడు ఏ పార్టీలో ఉన్నాడో చెప్పండి. చంద్రబాబు నాయుడు పాదయాత్ర చేస్తూ ఎలమంచిలో వచ్చి అలీబాబా 40 దొంగల్లో అలీబాబా చచ్చిపోయాడు, ఒక దొంగ ఇక్కడ ఉన్నాడు, నాకు అధికారం వచ్చాక ఆ దొంగ సంగతి చెప్తానంటే ఆ దొంగల ముఠాకి టికెట్లు ఇచ్చి వైజాగ్ లో పెంచుతాడా? ఇదా చంద్రబాబు రాజకీయం? దీన్ని మనం సమర్థిస్తామా? నిన్నటి వరకు తెలుగుదేశం పార్టీలో ఉండి ఈ రోజు వైఎస్ఆర్ పార్టీకి వచ్చి రేపేమో కాంగ్రెస్ పార్టీకి వెళ్ళిపోతే మనం మోయడానికి సిద్ధంగా ఉంటామా? నేను మీ తమ్ముడిగా గెలవడానికి సరిపోనా? ఒడిసిన్ సరిపోడా? మీరు సరిపోరా? ఒక్కసారి ఆలోచించుకోండి. నువ్వెందుకు బాబ్జీ అంత ఆవేశపడుతున్నావు? మనం మారం. ఈ గాడిదలే మనకు మంచోళ్ళు. మనకు మంచినీళ్ళు అయితే మందిస్తారు. ఈ కుర్రోళ్ళకి జెండా పట్టుకుంటే ఉదయం లీటర్ సాయంత్రం క్వార్టర్ ఇస్తున్నారు. మన ఆడవాళ్ళు జెండా పట్టుకొని వెళ్తే 200 ఇస్తున్నారు. ఇది బాగుంది అంటే మీ పాదాలకి నమస్కారం పెట్టి సెలవు తీసుకుంటాను. రేపే మీ కార్యాలయం రాజీనామా చేస్తాను. ఇది కావాలో లేదో మీరు తేల్చుకోండి, మార్చండి. ఒక్కసారి ఆలోచించండి. ఎవరు ఈ రాజకీయ పార్టీల్లో కొనసాగారు? మీ ఆవేశం, మీ పిచ్చి మీరు అనుకుంటున్నారు. అయితే అది తప్పని నేను అనను. మీరు నమ్మని నాయకుడి కోసం ఏమైనా చేయాలి. నేను జేపీని నమ్మాను, ఒడిసిని నమ్మాడు, ఇక్కడ అహ్మద్ నమ్మాడు, ఇక్కడ వేణుగోపాల్ నమ్మాడు, ఇక్కడ కుర్రోళ్ళందరూ ఇక్కడ ఉన్నారు. చూడండి, మీరు మొక్కలు తెరిచేసి నేను మీ దగ్గరికి వస్తాను. ఒక్క కుర్రోడు 100 మందికి ఆశపడినాడా? ఒక్క కుర్రోడు ఈ సమాజంలో అవినీతి చేసిన కుటుంబం నుంచి వచ్చాడు? మన కుటుంబాల నుంచి వచ్చాం. ఇది సాధ్యం కాదని నాకు తెలుసు. కొండతో ఢీ కొట్టానని తెలుసు. కానీ కలేజా ఉన్న కుటుంబం నుంచి పుట్టాను. అయితే అవుతుంది, లేకపోతే పోతుంది. అంతే తప్ప కళ్ళు మూసుకొని కూర్చోను. కౌరవులు 100 మంది, పాండవులు 5గురే. కానీ ఎట్టి పరిస్థితుల్లో గెలలేరు. కానీ మీలాంటి విజ్ఞత కలిగినటువంటి శ్రీకృష్ణుడు పాండవులతో కలిసి కౌరవులను ఓడించాడు. అది విజ్ఞత. రావణాసురుడు చాలా బలవంతుడు, ఎట్టి పరిస్థితుల్లో ఓడిపోయాడు. కానీ శ్రీరాముడు చేతులు ముడిసి కూర్చోలేదు. తన ఫలితాలను నిర్వర్తించాడు, సమాజానికి తోవ చూపించాడు. ఆ తోవ మీరు చూపించగలరని కోరుకుంటూ మీ అందరి దగ్గర నుంచి సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం. జై హింద్, జై లోక్సత్తా. ఏలగుర్తి ఓటేయండి, మీ తమ్ముడిని గెలిపించండి. థ్యాంక్ యూ వెరీ మచ్.